నమస్కారం. నిన్నే మాట్లాడుకున్నాం కదా, సమంత సినిమా మా ఇంటి బంగారం ఏ రేంజ్లో హిట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి మార్నింగ్ మాట్లాడుకున్నాం. అండ్ నిన్న వచ్చేటప్పటికేమో మొన్న తిరుమల వెళ్ళినప్పుడు బేబీ బంప్ లాగా కనపడుతూ ఉంది. సో శారీ అదంతా అని చెప్పి జనాలు అంటున్నారు. నేనైతే ఆమెని నువ్వు ఒంటరి కూడా కాదు అన్నట్టుగా, ఒట్టి మనిషి కూడా కాదన్నట్టుగా తన భర్త రాజు నేడు వరకు చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. నాకు అది చూసి ఆమె వస్త్రధారణ చూసినప్పుడు మాత్రం తాను అమ్మ కాబోతుందని నాకు అనిపించిందని అన్న. ఈరోజు సక్సెస్ మీట్ అన్నట్టు మా ఇంటి బంగారానికి సంబంధించి ఆ సక్సెస్ మీట్లో టీ షర్ట్ వేసుకొని వచ్చున్నారు. క్లియర్గా బేబీ వంపు నాకు అనిపించేసింది. ఐఎమ్ షూర్ త్వరలో ఆమె తల్లి కాకపోతే ఈ శుభవార్త వాళ్ళంతా వాళ్ళు చెప్తే సంతోషం. ఫైనల్లీ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాగ చైతన్య ఈమె ఎలా ప్రేమలో ఉన్నది, ఎలా పెళ్లి చేసుకున్నది, ఆ తర్వాత డైవర్స్ అన్నప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయింది, ఆ తర్వాత ఈమె ఇన్ని అనరాని మాట్లాడినారు, అసలు ఈమె తల్లి కాలేదు అన్నట్టుగా రకరకాల కోతలు కూశారు. అండ్ పాపం సమ్ డిసీజ్ కదా, దాంతో అల్లలాడిపోయింది. పాపం ఓవర్కమ్ చేసింది, సోలో హీరో అన్నట్టు దుమ్ము లేపింది, సినిమా సూపర్ హిట్. మన డిసెంబర్లో రాజనిర్మని పెళ్లి చేసుకుంది, ఇది వచ్చేసి జూను ప్రెగ్నెంట్ అయింది. సూపర్ కదండి. లైఫ్ని గెలిచిందండి, సమాజాన్ని గెలిచిందండి, అంతిమంగా జీవితాన్ని గెలిచిందండి. ఇంతకుమించి ఏం కావాలండి? త్వరలో శుభవార్త వాళ్ళ నోటి వెంట వినాలని కోరుకుంటూ ఉన్నా. బట్ సినీ ఇండస్ట్రీలో చాలామంది కూడా నాకు తెలిసిన కూడా కన్ఫర్మ్ చేశారు, అవునండి నిజమేనండి తల్లి కాబోతుందండి అని. సో మనస్ఫూర్తిగా ఆమెని నాకన్నా చిన్నామే దీవిస్తూ ఉన్నా.